నమస్తే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడే చల్లగా వాతావరణం పడ్డది ఫ్రెండ్స్. మా చేనుకి వచ్చాను. చాలా మటుకైతే వాన పడ్డది ఫ్రెండ్స్. వాన పడి అయిపోయింది. చేనంతా పొలాలంతా చల్లబడ్డాయి. వాతావరణం అయితే కూల్గా ఉంది ఫ్రెండ్స్. కూల్గా హాయిగా. అందుకనే ప్రతి ఒక్కరూ తమ చేన్లకు చేను కాడికి పోయి పొలాలకు పోయి మంచిగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే చల్లటి వాతావరణం, చల్లటి ప్రకృతి, గాలి, లొకేషన్ ఎంత బాగుందంటే లొకేషన్ మామూలుగా కాదు. బాయ్. చాలా సంతోషంగా ఉంది. ఒరిషేన్ కాడికి వచ్చాను. ఇదంతా మనదే ఒరిషేన్. ఇంకో చూడండి. కూలుగా ఉందిలే, చల్లగా ఉందిలే, హాయిగా ఉందిలే, కూలుగా హాయిగా ఉందిలే, చల్లగా ఉందిలే, హాయిగా ఉందిలేగో. ఇదంతా మనదే ఒరిచేన్. చూస్తున్నారు కదా. ఇంకో మన బ్యాక్గ్రౌండ్ అంతా ఎట్లా వస్తుంది, లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది, ఎంత బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. అందరికైతే శుభ సాయంత్రం ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కూడా మంచిగా ఉంటేనే మీ పొలాల కాడికి, మీ చేన్ల కాడికి, మీ దేవుని కాడికి, మీ ఎద్దుల కాడికి, మీ మేకల కాడికి వెళ్తారు ఫ్రెండ్స్. అందుకని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరోసారి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఉంటేనే చేన్ల కాడికి, దేవుళ్ళ కాడికి, మేకల కాడికి, గొర్రెల కాడికి, కోళ్ళ కాడికి, పందుల కాడికి, చేపల చెరువుల కాడికి వెళ్తారు ఫ్రెండ్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధిస్తారు, ఎక్కడైనా వెళ్తారు. కనుక ప్రతి ఒక్కరైతే ఆరోగ్యంగా ఉండి, ఇది మక్క, ఇది ఒరిషేన్. ఇంకో ఒరిషేన్ చూశారు కదా, వరి చూస్తున్నారు కదా. పచ్చని ప్రకృతి ఇలా ఉంటుంది వరి. పచ్చని ప్రకృతి. ఒరిషేన్ అంటేనే ఎక్కడ వెళ్ళినా మాదానైనా, మీతానైనా, ఇంకోటితానైనా, పాలులతానైనా, పగోళ్ళతానైనా పచ్చని ప్రకృతి ఒరిషేన్. కనుక ఈ ఒరిషేన్తోనే రైతు రాజు కావాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. రైతు రాజే కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఒరిషేన్కి ఎంత పెట్టుబడి పెడతామో మనకు తెలుసు ఫ్రెండ్స్. చాలా పెట్టుబడులు అయినాయి. ప్రతిదీ చేత, మనిషి చేత, లేబర్ చేత రకరకాలుగా ఉంటుంది పెట్టుబడి. ఆ పెట్టుబడిని వమ్ము చేయకుండా
వమ్ము చేయకుండా రైతును రాజే చేయాలని నేను ఆ దేవుణ్ణి మనసారా కోరుకున్నా ఫ్రెండ్స్. రైతే రాజు కావాలని ఎప్పుడు కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నమస్తే, బాయ్ బాయ్. ఇట్లా కావద్దు, ఇట్లా కావాలి. ఓకే.